కాతేరు గ్రామంలో దాసరి శ్రీనివాస్ నగర్లో చాలా కాలం నుండి పారుతున్న మురుగునీటి కాల్వను మూసివేసినందున మురుగునీటి ముంపు సమస్య ఉన్న కాలనీ ప్రాంతాన్ని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరిశీలించారు. కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వం అడ్డగోలు విధానంగా అనధికారిక లేఅవుట్లను ప్రోత్సహించిందని, తద్వారా ఇప్పుడు ఈ ప్రాంతమంతా మురుగునీరు పోయేందుకు వీలు కాక ముంపుకు గురి అవుతోందని, మురుగునీరు పోయే కాల్వను మూసివేయటం వలన సమస్య తీవ్రమైందని తెలిపారు. అనధికార లేఅవుట్లను గుర్తించి వాటిని బ్లాక్ లిస్టులో పెడతామని, ఆక్రమణలు తొలగింపుకు తక్షణమే చర్యలు తీసుకుంటామని, నగరంలో కొన్ని ఏరియాల నుండి పారే మురుగునీరు ఇక్కడ చేరుకోవటం వల్ల ఈ ప్రాంతవాసులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, తక్షణ చర్యగా దగ్గరలో ఉన్న రైతులను ఒప్పించి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ, బెక్కిన సాంబశివరావు, గంగిన నాని, పంచాయతీ కార్యదర్శి రాధాకృష్ణ, సోముల స్వామీజీ, మాడ ఈశ్వరరావు, తుమ్మల మురళి, పల్లా ప్రసాద్, రాయుడు కిరణ్, ఆర్డబ్ల్యూఎస్ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.